పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని వాగ్దానములా ఫలములు పొంద వేగమే రండి. ఫలములు పొంద వేగమే రండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, అన్నాజీపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు మల్లవరపు రాయప్పయ్య, అన్నపూర్ణమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబ సభ్యులకు దేవుని చేసిన హేరాళమైన మేలులకు కృతజ్ఞతగా లోకానికి దివ్య జ్యోతిగా వెలుగొందుతున్న దివ్యవాణి ఛానల్ను దివ్య కానుకగా ప్రసాదించిన దేవాతి దేవునకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు గాదే రాయపురెడ్డి, గాది చిన్నప్పరెడ్డి గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, నక్షత్రం కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యుగంధర్ రెడ్డి, ఆశారెడ్డి, నిశాంత్ రెడ్డి, నిఖితారెడ్డి, కంబం నితిన్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ శ్యామల, నక్షత్రం, గాదే యుగంధర్ రెడ్డి, ఆశారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, కేతేపల్లి విచారణ, బంద జోజప్ప, ఫాతిమా మేరీల కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జోజప్పకు కిడ్నీ వ్యాధి నుండి స్వస్థత కలగాలని దేవమాత పేరిట కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, పెద్ద ఉమ్మెంతల్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న గంజి శశారెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి శాంతి సమాధానాలు దయచేయమని, పిల్లలకు మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ మెట్టు జ్ఞాన్ రెడ్డి, విమలా మేరీ, ధీరజ్ రెడ్డి, గంజి శ్రీకాంత్ రెడ్డి, సింధు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, ముట్లూరు విచారణ, లక్కాకుల లూర్దు మరియన్న, ఫాతిమా దంపతుల 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని లక్కాకుల బాలస్వామి, ఝాన్సీ లక్ష్మి, శౌర్యవర్ధన్, సంరక్ష ప్రతిమానాయుడు, అరుణకుమారి, శ్రీనివాసరావు, పవన్ తేజ, జయచరణ్ తేజ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, కత్వ విచారణ, 6వ పుట్టినరోజు జరుపుకుంటున్న బోయపాటి లూయిస్ అశ్రితారెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని బోయపాటి అనిల్ రెడ్డి, అరుణ, బాల అనికేత్ రెడ్డి, జోజీ, మరియమ్మ, అమ్మమ్మలు, తాతయ్యలు, అత్త, మామయ్య కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, జనగామ విచారణ, పెంటారెడ్డి మర్రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను
ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలోని ప్రధానమైనటువంటి పవిత్ర వారంలోనికి ప్రవేశించుటకు మనకిది చివరి రోజు. ఈ రోజున యేసు ప్రభువును ఏ విధముగా తుదముట్టించాలని ప్రధాన అర్చకులు, పరిసయ్యులు కుట్రలు వేస్తున్నటువంటి సన్నివేశాన్ని మనము సువార్తలో వినబోతున్నాం. ఆయన మంచి చేసినా కూడా మంచిలో చెడునే చూస్తూ వారు ఆ కుట్రలకు దారి తీశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ లోకములో ఎలా ఉన్నా ప్రజలు మనలను వేధించి బాధించి మనకు హాని చేసేవారే ఎక్కువగా ఉంటారని మనకు కనపడుతూ ఉంది. ప్రజల్లో అనేక రకములైనటువంటి ద్వేష ఈర్ష్య భావాలు కనపడుతూ ఉన్నాయి. అదే ఈర్ష్య ద్వేష భావముతో యేసును తుదముట్టించాలని ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు పదవిలాదుగా వారు ప్రయత్నం చేసటం ప్రారంభించారు. ఈ యొక్క సన్నివేశమును, ఈ యొక్క స్వార్థ భాగములో మనము కూడా అర్థం చేసుకోవాలి. యేసులాగా మనము ఆ దేవునికి చెందిన బిడ్డలుగా జీవించాలంటే కష్టాలు ఎదుర్కోవాలి. అయినప్పటికీ దేవుని మీద ఉన్న విశ్వాసంతో మన ముందుకు సాగే ధైర్యాన్ని మనకు ప్రసాదించమని, ఆ విశ్వాసము ధైర్యంతో ఈ యొక్క పవిత్ర వారంలో మనం ప్రవేశించడానికి సంసిద్ధమవుదాం. ఆ విధముగా ప్రభు యొక్క రక్షణ వరాలను పొందుటకు పాత్రులమవుదాం. ఈ పూజారంభంలో మనకు కావలసినటువంటి ఆ శక్తిని ప్రసాదించమని వేడుకుంటూ, మన పాపాల కొరకు మనం కూడా ప్రభునకు ఇంకా దూరంగా ఉన్నట్లయితే పాపక్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, క్రీస్తులోనికి నూతన జన్మ నొందిన వారందరినీ ఎన్నిక ప్రజగాను రాజరికపు యాజకులుగాను రూపొందించితివి. కావున నీ ఆజ్ఞలను మక్కువతో పాటించు భక్తిని, అనుగ్రహమును మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము. ఈ విధముగా నిత్య జీవనకు ఆహ్వానింపబడిన ప్రజలు విశ్వాసమందు ఒకే మనస్సు గలవారై వారి క్రియల ద్వారా నీకు గౌరవ మహిమలు చేకూర్చినట్లు కృపచూపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారిని ఒక్క జాతిగా ఐక్యం చేయుదును. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు. ప్రభువైన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, ఆ జనులతో యావే ప్రభునైన నా మాటలుగా ఇట్లు చెప్పుము. నేను ఇశ్రాయేలీయులను తాము చెల్లా చెదురైన జాతుల నుండి తిరిగి రప్పింతును. వారినేకము చేసి వారి నేలకు తోడ్కొని వత్తును. వారి దేశమున ఇశ్రాయేలు కొండలపై వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును. ఒక్క రాజే వారిని పాలించును. వారు మరలా రెండు జాతులుగా
రెండు రాజ్యములుగా చీలిపోరు. వారు మరలా రోతగొల్పు విగ్రహముల ద్వారా గాని పాపకార్యముల ద్వారా గాని మలినాత్ములు కారు. నేను వారి పాపముల నుండి ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును. వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడనగుదును. నా సేవకుడైన దావీదు వారిని పాలించును. ఒక్క రాజు వారినేలును. వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాటింతురు. నేను నా సేవకుడు యాకోబుకిచ్చిన దేశమున వారు వసింతురు. అది వారి పితరులు వసించిన నేల. వారు వారి సంతతి తరతరముల దాకా అచటనే జీవించుదురు. నా సేవకుడు దావీదు వారిని శాశ్వతముగా పాలించును. నేను వారితో భద్రతాయుతమైన శాశ్వత నిబంధనము చేసుకొందును. వారిని స్థిరపరచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరము వారి నడుమ శాశ్వతముగా నిలిచియుండును. నేను వారితో వసింతును. నేను వారికి దేవుడనగుదును. వారు నా ప్రజలగుదురు. నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతముగా నెలకొల్పినప్పుడు అన్యజాతులు ప్రభువునైన నేను ఇశ్రాయేలును నా ప్రజగా ఎన్నుకొంటినని గ్రహించును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ కాపరి మందను వలె కాపరి మందను వలె ప్రభు మనలను కాచి కాపాడును. ప్రభు మనలను కాచి కాపాడును. అన్యజాతి ప్రజలారా, మీరు నా పలుకులు ఆలింపుడు. దూర ప్రాంతముల వారికి నా పలుకులిట్లు వినిపింపుడు. నేను ఇశ్రాయేలును చెల్లా చెదురు చేసి తిని, కానీ వారిని మరలా ప్రోగు చేయుదును. కాపరి మందను వలె వారిని కాచి కాపాడుదును. అందరూ కాపరి మందను వలె కాపరి మందను వలె ప్రభు మనలను కాచి కాపాడును. ప్రభు మనలను కాచి కాపాడును. నేను ఇశ్రాయేలుకు దాస్య విముక్తి కలిగించి తిని, వారికంటే బలాఢ్యులైన వారి నుండి వారిని విడిపించి తిని. వారు తిరిగి వచ్చి సియోను కొండ మీద సంతసముతో పాటలు పాడుదురు. నా ఔదార్యము గాంచి సంతసింతురు. అందరూ కాపరి మందను వలె కాపరి మందను వలె ప్రభు మనలను కాచి కాపాడును. ప్రభు మనలను కాచి కాపాడును. నేను వారికి ధాన్యమును ఒలీవు తైలమును గొర్రెల మందలను గొడ్ల మందలను బహుకరింతును. అప్పుడు యువతులు ఆనందముతో నాట్యం చేయుదురు, వృద్ధులు యువకులు సంతసింతురు. నేను వారి శోకమును నాట్యముగా మార్చి వారికి ఓదార్పు దయచేయుదును. సంతాపముకు బదులుగా ప్రమోదము వసగును. అందరూ కాపరి మందను వలె కాపరి మందను వలె ప్రభు మనలను కాచి కాపాడును. ప్రభు మనలను కాచి కాపాడును. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తి
ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము వచనములు 45 నుండి 57 వరకు. ఆ కాలములో మరియమ్మతో కలిసి వచ్చి ఈ అద్భుతమును చూసిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన ఈ అద్భుతమును గురించి వివరించిరి. అంతటా ప్రధానార్చకులు పరిసయ్యులు సభను సమావేశపరచి, మనము ఏమి చేయుదము? ఇతడేమో అనేక అద్భుత చిహ్నములో చేయుచున్నాడు. మనము ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ అతనిని విశ్వసింతురు. అప్పుడు రోమీయులు వచ్చి మన పవిత్ర స్థలమును మన జాతిని రెంటిని నాశనము చేసెదరు అని చెప్పిరి. కానీ వారిలో ఒకడు, ఆ సంవత్సరము ప్రధానార్చకుడైన కైఫా, మీకు ఏమీయూ తెలియదు, జాతి అంతయో నాశనమౌట కంటే ఒక్క మనిషి ప్రజల కొరకు మరణించుటయే మీకు శ్రేయస్కరము కాదా అనెను. ఈ మాటలు తనంతట తాను చెప్పలేదు. ఆ సంవత్సరము ప్రధానార్చకుడు గనుక యేసు ఆ జాతి అంతటి కొరకై మరణింపనున్నాడని ప్రవచించెను. కేవలము ఆ జాతి కొరకే కాదు, చెల్లాచెదరైన దేవుని సంతానమును ఏకము చేయుటకు అట్లు మరణించునని పలికెను. కావున వారు ఆనాటి నుండి యేసును తుదముట్టించుటకు కుట్రలు పన్నుచుండిరి. అందుచే యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగంగా సంచరించుట మానివేశెను. ఆయన అచ్చటి నుండి నిర్జన ప్రాంత సమీపమున ఉన్న ఎఫ్రాయిము పట్టణమునకు వెళ్ళి తన శిష్యులతో అచ్చటనే ఉండెను. యూదుల పాస్కా పండుగ సందర్భము దగ్గర పడెను. అందుచే ప్రజలు పల్లె ప్రాంతముల నుండి తమను తాము శుద్ధి చేసుకొనుటకై పండుగకు ముందుగానే యెరూషలేమునకు వచ్చియుండిరి. వారు యేసు కొరకు వెదకుచుండిరి. దేవాలయమున ప్రజలు, నీకు ఏమి తోచుచున్నది? అతడు పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ప్రధానార్చకులు పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన వారు తమకు తెలపవలసినదిగా ఆదేశించిరి. వారు ఆయనను బంధించుటకై అట్లు ఆజ్ఞాపించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ దినము పరిశుద్ధ గ్రంథ పట్టణాలను చదివి ధ్యానము చేస్తున్నటువంటి సమయంలో ఒక వాక్యము నాకు తలపునకు వచ్చినది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ప్రవక్త ద్వారా పలికినటువంటి మాటలు. నా ఆలోచనలు
మీ ఆలోచనల వంటివి కావు. మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభు పలుకుతున్నాడు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములు నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మార్గములు దేవుని ఆలోచనలు మనుషుల మార్గములు మనుషుల ఆలోచనల కంటే ఎంతో భిన్నముగా ఉన్నాయి. దేవుని యొక్క విధానములు ఎంతో ఉన్నతమైనవి, మహోన్నతమైనవి, గొప్పవి. అటువంటిది మనకి రోజు ఈ మొదటి పట్టణము స్వార్థ పట్టణంలో రెండిట్లో మనము చూసినట్లయితే గమనించగలం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతుడు అని ఎజేకియేలు ప్రవక్త గ్రంథము నుండి ఈరోజు మనం మొదటి పట్టణములో చదువుకున్నప్పుడు అర్థమవుతుంది. ఎజేకియేలు గ్రంథము 37వ అధ్యాయము మనకి వచనముల ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. అవి ఏమిటనగా 21వ వచనము నుండి 37వ అధ్యాయం 21 నుండి 28వ వచనం వరకు మనం చూస్తున్నాం. దేవుడు తన ప్రజలుగా ఎన్నుకున్నటువంటి ప్రజలు, ఆ ఇజ్రాయేలు ప్రజలు ఆయనకు వ్యతిరేకముగా వెళ్ళినప్పటికీ, ఆయన యొక్క ఆజ్ఞలను మీరి పాపము కట్టుకున్నప్పటికీ దేవుడు ఎప్పుడు కూడా వారి నాశనాన్ని కోరుకోలేదండి. అంత గొప్ప పెద్ద మనస్సు దేవుడిదిగా ఉన్నది మనకి ఈరోజు కనపడుతుంది. ఎజేకియేలు గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు అంటూ ఉన్నాడు, ప్రజలను ఏకము చేయుదును, వారిని నేను మరలా ఒక్క జాతిగా తోడుకొని వచ్చేదను, వారు 2 రాజ్యాలుగా విడిపోరు, వారిని ఒకే రాజ్యముగా నేను మరలా కలుపుదును అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలను దేవుడు ఐక్యపరుస్తారని, ప్రజలను ఆయన వారిని ఒకటిగా ఒక స్థలమునకు చేరుస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. వారి చేయి విడువనటువంటి దేవుడు ఆ యొక్క ఉన్నతమైనటువంటి దేవుడు. అదే విధముగా ఎజేకియేలు గ్రంథము 37:27-23లో అంటున్నాడు, వారి పాపముల నుండి ద్రోహముల నుండి విముక్తిని చేసి వారిని శుద్ధి చేయుదును అంటున్నాడు. వారి పాపములన్నీ కడిగి వేస్తాను, ఆ పాపములన్నీ వారి నుండి దూరం చేస్తాను, వారిని పరిశుద్ధులుగా నేను తయారు చేస్తాను. వారు నాశనము కాకూడదు, పాపములో వారు పాపం నుండి విడుదల పొందాలి అని చెప్పి దేవుని యొక్క ఆశయం. మనిషి వినాశనము దేవుడు ఎప్పుడు కోరుకోడు, మనిషిని రక్షించేందుకే దేవుడు ఉన్నాడు. ఆ రక్షించే దేవుడే మన దేవుడు అని ఎజేకియేలు గ్రంథము నుండి మనము గ్రహించగలం. అదే విధముగా ఈ దేవుడు ప్రజలను ఏ విధముగా ఎంచుకున్నాడంటే, పూర్వకాలంలో మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో సినాయి పర్వతం దగ్గర వాగ్దానం చేసుకున్నాడు. వారితో ఒక నిబంధన ఏర్పరచుకున్నాడు. ఆ ప్రజలను తన ప్రజలుగా ఎన్నుకున్నాడు. నేను మీ దేవుడను, మీరే నా ప్రజలు అని చెప్పి వారితో నిబంధన ఏర్పరచుకున్నాడు. మరి అటువంటి యొక్క నిబంధనను దేవుడు ఎప్పుడు కూడా కాదనలేదు. ఆ నిబంధన శాశ్వతముగా మిగిలిపోవాలని దేవుని యొక్క ప్రణాళిక. అదే మాటలు ఎజేకియేలు ద్వారా మరొకసారి ఉద్ఘాటించారు ప్రభు. ఆయన అన్నటువంటి మాటలు మనము ఈ యొక్క మొదటి పట్టణంలో ఎజేకియేలు గ్రంథంలో చూస్తున్నాం. ఈ విధముగా దేవుడు అంటున్నారు, నేను వారితో భద్రతాయుతమైన శాశ్వత నిబంధనను చేసుకొందును, వారిని స్థిరపరచి వారి సంఖ్యను పెంపొందించెదను, నా మందిరము వారి నడుమ శాశ్వతముగా నెలకొల్పెదను. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన విధానము,
దేవుని యొక్క తలంపులు మనకు కనపడుతున్నాయి. ఆ ప్రజల నుండి దేవుడు ఎప్పుడు కూడా వదులుకోవటానికి, వారిని విడిచిపెట్టడానికి దేవుడు ముందుకు రాలేదు. వారిని ఎప్పుడు కూడా తన వారిగా ఉంచుకోవాలని, వారితో ఏర్పరచుకున్నటువంటి ఆ శాశ్వతమైన నిబంధనని దేవుడు ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ దాని ప్రకారంగా ప్రజలను తన హక్కున చేర్చుకున్నటువంటి విధానాన్ని మనము చూస్తున్నాం. అదే విధముగా దేవుడు వారితో మరొకసారి తెలియచేస్తున్నారు. నేను వారికిచ్చిన దేశమున తరతరముల దాకా వారు జీవించినట్లు నేను దీవించెదను. నేను వారితో నివసింతును, నేను వారికి దేవుడనగుదును, వారు నాకు ప్రజలగుదురు. ఆ దేశంలో శాశ్వతముగా ప్రజలు ఆయనతోనే వసిస్తారు. ఆ విధముగా ఆ దేవుడు రానున్నటువంటి ఆ పరలోక జీవితాన్ని గురించి శాశ్వతమైనటువంటి దారిని వారికి ఏర్పరుస్తున్నట్లుగా పలికి ఉన్నారు. చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుని యొక్క ప్రణాళిక ఇదైతే ఆ యొక్క ప్రజలను ఏకం చేసి వారి పాపాలను బాపి వారందరికి కూడా దేవుడు శాశ్వతమైనటువంటి ఆ నిబంధనను పునరుద్ఘాటించి తన ప్రజలుగా వారిని తరతరాలుగా దీవించి వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క నేలలో వారు ఎల్లప్పుడూ జీవించే భాగ్యాన్ని ప్రసాదించి వారు వర్ధిల్లి వారు తనతో ఉండేటువంటి విధముగా దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అది దేవుని యొక్క విధానం, ఆ ఉన్నతమైన దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మార్గం. సువార్తలోనికి వస్తే మనకు మనుషులు కనిపిస్తారు. మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క మార్గాలు మనం చూస్తున్నాం. ఏమిటి సువార్తలో మనకు కనపడేది? ఈరోజు యేసు ప్రభు చేసినటువంటి గొప్ప అద్భుతం, ఎవరు చేయలేనటువంటి అద్భుతము, ఎవరు చేయలేనటువంటి ఈ అద్భుతాన్ని ప్రజలు చూసినప్పుడు వారిలో కలిగినటువంటి భిన్న అభిప్రాయాలు. యేసు చేసినటువంటి అద్భుతము ఏమిటనగా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరణించినటువంటి లాజరును సమాధి చేసిన తర్వాత 4వ రోజున ఆయన ఆ లాజరును జీవవంతుడిగా లేపి సమాధి నుండి బయటికి రప్పించాడు. దాన్ని కళ్ళారా చూసినటువంటి ప్రజలు అనేకులు కూడా యేసు యొక్క శక్తిని, ఆయనలో ఉన్నటువంటి అద్భుత శక్తిని చూసినటువంటి వారందరూ యేసు వైపు విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు, యేసుని నమ్మారు. కానీ కొందరు ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఆ పరిసయ్యులు, ఆ ధర్మశాస్త్ర బోధకులు ఈర్ష్యతో, అసూయతో వాళ్ళు నిండుకొని ఆ యేసుని ఏ విధముగా తుదముట్టించాలి అనే ప్రణాళికలు ప్రారంభించారు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత వారిలో ఆలోచనలు ఎక్కువైపోయినాయి. మనం ఇతన్ని ఇలా వదిలిపెట్టినట్లయితే అందరూ ఆయన్నే విశ్వసిస్తారు అనే భయము వారిలో చీకొనింది. అసూయ ఎంత దూరము పోయింది అంటే వారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ నిర్ణయానికి వచ్చారు అంటే, ఆ సంవత్సరము ప్రధానార్చకుడైన కైఫా యొక్క ఆలోచన అందరికీ నచ్చింది. మనమందరము కూడా ఈ రోమీయుల యొక్క చేతుల్లో చనిపోయే బదులు, ఈ రోమీయులు వచ్చి మన జాతిని, మన పవిత్ర స్థలాన్ని నాశనం చేయకముందే మనం ఒక నిర్ణయం చేసుకుందాం. అదేమిటనగా, ఈ జాతి అంతా నాశనం అయ్యే బదులు ఈ జాతి కొరకు ఒకడు మరణించుట శ్రేయస్కరం అని చెప్పి అతడు చెప్పాడు. ఆ చెప్పింది ఎవరు? ఆ సంవత్సరం ప్రధాన అర్చకుడైనటువంటి కైఫా చెప్పాడు. ఆ ఆలోచన అందరూ ఆమోదించి ఇక యేసుని పట్టుకోవాలి, యేసును చంపేస్తే ఇక రోమీయుల నుండి మనకి ఏ ముప్పు ఉండదన్నటువంటి ఒక తలంపుకు వచ్చారు. ఎందుకొరకు? ప్రజలు యేసు వైపు మొగ్గుతారని, యేసును విశ్వసిస్తారని. యేసును విశ్వసిస్తే రోమీయులు అందరూ కూడా ఈ జాతికి వ్యతిరేకముగా మారి వారిని హింసిస్తారు, వారిని నాశనం చేస్తారన్నటువంటి భయము కలిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరిని నాశనం చేయాలి,
అప్పుడే మనం బాగుపడతాం, అప్పుడే మనకు శ్రేయస్సు కలుగుతుందని చెప్పి ఆలోచన మనిషి ఆలోచన. దేవుడు పాపాత్ములైనటువంటి మనుషుల యొక్క పాపాలు బాపాలి, వారిని పరిశుద్ధులుగా తయారు చేయాలి, నిబంధనను మరలా పునరుద్ధరించాలి, వారిని తరతరాలుగా నేను కాచి కాపాడాలి, వారు నాతో శాశ్వతంగా ఉండిపోవాలని దేవుడు కోరుకుంటూ ఉంటే, ఈ ప్రజలు కోరుకునేది ఈ మనిషిని ఏ విధంగా నాశనం చేయాలి, ఈ మనిషిని ఏ విధంగా భూమి మీద ఉండకుండా చేయాలని చెప్పి ఆలోచన చేసేది మనిషి యొక్క విధానం. దీనికి మనం ఏమి తీసిపోం ప్రియమైన సహోదరి సహోదరులారా. మనందరినీ కూడా ఈ అసూయ ఈర్ష్యలే ఈ విధంగా నాశనానికి దారితీస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి సందర్భాలు మనము గాథలు వింటూ ఉంటాం. సృష్టి ఆరంభం నుండి కూడా అదే జరిగింది. మనం చూస్తాం, ఆదాము ఏవమ్మ ప్రథమ సంతానమైనటువంటి కయీను హేబేలు, వాళ్ళిద్దరు కూడా దేవుణ్ణి పూజించటానికి వారు ప్రయాసపడ్డారు. కయీను కానుకలు అర్పించాడు, హేబేలు కానుకలు అర్పించాడు. హేబేలు కానుకను దేవుడు ప్రసన్నతతో స్వీకరించాడు. కయీను దానికి బాధపడ్డాడు. నా తమ్ముడిని గురించి దేవుడు సంతోషపడ్డాడు, నా గురించి సంతోషపడలేదు అని తనలో ఈర్ష్యను అసూయను పెంచుకొని ఆ తమ్ముని మీద తన రక్తాన్ని పంచుకున్నటువంటి సొంత తమ్ముని అతడు చంపివేశాడు. ఇది మానవ జాతిలో మొదటి హత్య. అసూయ, ద్వేషము, ఈర్ష్య కారణం వలన మనిషి హృదయంలో ఎలాంటి యొక్క ఆలోచన విధానం ఉన్నదనేది ఇక్కడ కనిపిస్తున్నది. అదే ఆలోచన విధానము, అదే ఈర్ష్య, యేసును అందరూ విశ్వసిస్తున్నారని భరించలేనటువంటి ఒక తలంపు ఈ ఫరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను వెంటాడి ఆయన చంపాలి, ఆయన తుదముట్టించాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈరోజు సువార్తలో మనం చివరి వచనం చూసినట్లయితే ఆ ఫరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రజలందరినీ ఆదేశించారు, ఆయన ఎక్కడ ఉన్నాడో మీరు మాకు సమాచారం ఇవ్వండి, ఆ సమాచారం మాకు కావాలి. ఎందుకనగా ఆయన్ని వారు పట్టుకొని బంధించటానికి ఇటువంటి ఆదేశం చేశారని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఎందుకు? కారణం ఈర్ష్య, ద్వేషం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నేడు ప్రపంచం కూడా ఈ విధంగా ప్రజలు విభజింపబడి ఒకరినొకరు చంపుకొని హత్యలకు గురైపోతూ నాశనమైపోతూ ఉన్నారంటే మనుషుల్లో ప్రేమల కంటే, శాంతి కంటే, సమాధానం కంటే ఈర్ష్య, ద్వేషలే మనుషుల్ని నడిపిస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము కూడా ఇదే రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉంటే ఎప్పుడైనా మనం ఆత్మ పరిశీలన చేసుకుని ఆ ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ఆలోచన విధానాలు, ఆయన యొక్క మార్గాలు మనం అన్వేషించి ఎంత గొప్ప దేవుడు, ఇంత పాపాత్ములను కూడా చేరదీసి దేవుడు మనకున్నాడు, ఆయన బోలై మనం జీవించి ప్రయత్నం చేస్తే ఎంతగా మన జీవితాలు కూడా మారి శాంతికి దారి తీస్తాయి, ప్రజలన్నీ ఐక్యపరుస్తాయి. అదే క్రీస్తు యొక్క సందేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెల్లా చెదరైనటువంటి మనుషులని ఐక్యం చేయటమే యేసు ప్రభు యొక్క ప్రణాళిక. అందుకొరకు ఈ లోకానికి వచ్చాడు, మనల్ని ఆ దేవుని బిడ్డలుగా మలచడానికి వచ్చాడు. మరి మనము ఈర్ష్య, ద్వేషాలను వదులుకొని ఆ దేవునిలో మనమందరం కూడా శాంతియుతంగా ఒకే ప్రజగా జీవించే భాగ్యం దయచేయమని ఈ పూజ బలిలో ప్రార్థన చేస్తాం. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ.
ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. శ్రీ యేసునాథ నా జీవనాథ, శ్రీ యేసునాథ నా జీవనాథ, ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తుల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమోట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ ఉపవాసము చేసు సమకూర్చిన ఈ కానుకలను మీకు ఆమోదయోగ్యము కావలేనని ప్రార్థించుచున్నాము. ఇవి మాకు పాప పరిహార సాధనముగా ఉపకరించి మీ కృపకు పాత్రులను చేయునుగాక. నీవు వాగ్దానం చేసిన శాశ్వత రక్షణ మాకు ప్రాప్తించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావనపిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఇలయన మేము నిగ్రహముగా జీవించుచు మీకు కృతజ్ఞత తెలుపవలైన నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరంలో నున్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో అనేకమై మేము స్తుతిగీతములతో మేము ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా
రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతట వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడు యేసు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నేను నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. ఆత్మల ఆనందమునొసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందమునొసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజము ఆయనే మనకు. మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు. మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమత్యంత వినయముతో మీ ఘనతను ప్రార్థించుచున్నాము. నీవు నీ కుమారుని అతి పవిత్రమైన శరీరరక్తములతో మమ్ము పుష్టిగా పోషించుచున్నావు. కావున అతని దివ్య జీవంలో కూడా భాగస్తున్నట్లు మాపై కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి
వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాత, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాత. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.